ఉండాలి. దూడ అనగా బంగారముతో చేయబడిన దూడ. అది సొంత ఆలోచన, సొంత నిర్ణయం, సొంత చిత్తము. ఎన్నో చెప్పొచ్చు, సమయం చాలు. అది దేవుడు చెప్పాడా? దూడను చేసుకోమన్నాడా? మోషే వచ్చేదాకా ఆగారా? ఆగరా. అక్కడ ఒక మాట ఉంది, మోషే కొండ దిగకుండా తడవ చేయట ప్రజలు అనగా మోషే వచ్చేదాకా ఏం చేయాలా? ఆగాలి. అనగా అంతవరదాకా వీళ్ళు ఆగలేకపోయారు. వీళ్ళ తొందరపాటు, వీళ్ళ నిర్ణయం చాలా, అందుకే నష్టమైంది. ఆ దూడల దగ్గర చేసుకొని 32వ అధ్యాయంలో ఇక మీరు 15 నుంచి చదివితే భయంకరమైన నాట్యాలు 19. అతడు పాడెమునకు సమీపించగా ఆ దూడను వారు చూసారా, నాట్యం ఆడుతున్నారు. శరీరం వచ్చింది అనగా నడిపించిన విధానం అనుకోని. ఎవరు నడిపించారండి ఐగుప్తులో నుంచి? చెప్పాలా? ఎవరు? దేవుడు. అనగా దీన్ని మర్చిపోయారు వాళ్ళు. అనగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేశాడు? రాత్రి పలకలు తీసి ఏం చేశాడు మోషే? చెప్పండి. ఏడబడేశాడు. మీరు జాగ్రత్తగా చదవండి. అక్కడ 19. అతడు పాడెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాట చూసిన. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. అతడు వారు అగ్నితో పొడి చేసి చూసారు. పిల్లరా, ఎంత పరిస్థితులు జరిగినా చూడండి. దేవుని పలకలు కూడా ఏం చేశాడు? పాప ఆయన పడవేసేసాడు. చాలా పరిస్థితులు జరిగినాయి. అందుకనే ప్రతి విషయంలో ముందు ఉండాలి. అది ఏదైనా, మనం ఒక ఇల్లు కట్టాలన్నా ఆయన మనం ముందు ఉండాలి. ఒక వివాహమైనా ఆయన మనం ముందు ఉండాలి. ఒక అనేక పని అయినా ఆయన ముందు ఉండాలి. గొర్రెలకు, తన సొంత గొర్రెలకు ఆయన ముందు. ఇంకొకటి ముందు జ్ఞాపకం చేస్తా, సామెతలు 16:19 చాలా డేంజర్ గా కొన్ని మాటలు అయి ఉంటాయి, అనగా నష్టంగా ఉంటాయి. చూడండి 16:19. అది కాదనుకుంటాను. 18. నాశనమునకు ముందు. ఆ మాట చూడండి, సామెతలు 16:18. నాశనమునకు ముందు. ముందు ఏముందంట? గర్వము. నాశనమునకు ముందు గర్వం. మన ముందు ఇవి నడవకూడదు. అనగా దూడలు అనేకమైన. దూడ అంటే ఏదో కాదు, మన ఆలోచనే, మన తలంపులే, మన జ్ఞానమే, మన బలమే. అనగా ఇవన్నీ దూడలాగా ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీరే మా ముందు ఉండాలి. కాబట్టి ఇప్పుడు అనగా ఇవన్నీ కూడా మన అతిశయం, మన గర్వం ముందు ఉండకూడదు. ఏమి అంటే ఆయన ఉంటే జరిగే ఆశీర్వాదాలు నేను కొన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 45, ఐజియా 45:2. ఇప్పుడు అనేక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఆయన ముందు ఉంటే. జాగ్రత్త వినండి. 15 నిమిషాలే, నేను ఎక్కువ సేపు చెప్పను. అనగా 45:2 చదవండి. నేను మీకు ముందుగా పోవచ్చు. చాలు. ఏం చేస్తాడు చెప్పండి? మెట్టగానున్న, ఒకవేళ నీ జీవితంలో ఏదో మెట్టగా ఉందేమో, గత సంవత్సరంలో దానిని చేరుకోలేకపోయినావేమో, అలాగే అది కాలేదేమో అని ఏ అడ్డుపడ్డాయో, వాళ్ళు ఏ విషయానికి నువ్వు ట్రై చేసినావో ప్రభుత్వాడు నేను ముందుంటే మెట్టగా ఉన్న వాటిని ఏం చేస్తాను? సరళం చేస్తాను. ఏ మనిషిని కట్టొస్తున్నాడో, లేకపోతే ఒక ఉద్యోగం కొరకు, లేకపోతే ఇంకొక వివాహం కొరకు, లేకుంటే ఇంకో పని కొరకు, ఏది నీకు అడ్డుగా ఉందో నేను ముందున్నానంటే ఏం చేస్తా? దాన్ని చెప్పాలా? నన్ను ముందు నువ్వు ఉంచాలా? నీకు నువ్వే ముందుంటే మాత్రము సరళము నేనే చేసుకుంటా, నాకే జ్ఞానం ఉంది, నాకే తెలివి ఉంది, నేనే సరళం చేసుకుంటానంటే సరళంగా ఇంకెక్కువ అవుతాయి. చిన్న కొండ ఏమైంది? ఎక్కలేవు, దాటి వెళ్ళలేవు. నువ్వేం కోరుకోవాలి నూతన సంవత్సరంలో అంటే, ప్రభా నాకు నీవు ముందు, నా కుటుంబానికి ముందు, మా సంఘానికి ముందు మీరుండాలా.
చాలా ఆశీర్వాదం. మెట్టుగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు, మార్గములను సరళము చేస్తాడు. 26:7 యెషయా గ్రంథం. నీతిమంతుల త్రోవలను ఆయన సరళము చేయాలి. ఐసియా చాప్టర్ 26:7. 26:7 యెషయా. ఆ నీతిమంతులు ఓ మార్గమున ఆయన సమముగా ఉండను, నీతిమంతుల త్రోవను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సరళం చేస్తాడు. భయపడుతు నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ముందుగా నేను వెళ్తాను, నేను ఏం చేయాలో అది చేస్తా. అయితే ఆయన ఏం చేయాలి మనము చెప్పండి? ఆయన ముందుగా ఆయన వెళ్ళనియాలి మనం. ప్రభువా మాకంటే ముందు మీరు వెళ్ళండి. ఒక మాట నేను అడుగుతాను. బైబిల్లో మోషే వెళ్ళమన్నప్పుడు మోషే అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల మేము ఇక్కడ నుంచి వెళ్ళాం. నిర్గమాకాండములు అన్నాడు 3:14 అనుకుంటాను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆయన అడిగాడు, ఆ మాట చదవండి. ప్రభువా నువ్వు రాని ఎడల మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మోషే నీ సన్నిధి రాని ఎడల మేము ఇక్కడ నుండి వెళ్ళమయ్యా, నువ్వు మాతో రావాలా, మాకు ముందు ఉండాలా అని మోషే కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో ఆయన మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితంలో ఆయన మనకు ముందుగా ఉండాలి. మెట్టగా ఉన్న వాటిని సరళం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆయన అధికారానికి మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. సామెతలు 3:6 ఉంది. ఈ సంవత్సరం మన ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు చదవండి. 3:6 అది 2025లో ఒప్పుకోలేదేమో ఆయన ముందు నడవడానికి, ఆయన ముందు కలిగి ఉండడానికి. ప్రభా అందుకే కార్యాలు జరగలేదు, అనగా అనుకునే జరగలేదు. ప్రభా మీరు ముందుగా